Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 జనవరి నుంచి నవంబర్ వరకు జరిగిన స్పోర్ట్స్ కరెంట్ అఫైర్ అండి. సో ఈ వీడియోలో దాదాపుగా 100+ క్వశ్చన్లు క్విక్ రివిజన్లో మనం రివిజన్ చేసుకుందాం ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు మాత్రమే ఈ వీడియోలో తీసుకోవడం జరిగింది. సో అందువల్ల వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 అండర్-19 చూడండి ఫ్రెండ్స్, పురుషుల ఇది గుర్తుంచుకోవాలి. అండర్-19 పురుషుల వన్డే ప్రపంచ కప్ను ఏ దేశం గెలిచింది? ఆన్సర్ ఆస్ట్రేలియా దేశం. రన్నరప్గా నిలిచింది మన ఇండియా. అయితే భారత ఈ అండర్-19 టీం యొక్క కెప్టెన్ వచ్చేసి ఉదయ్ సహరన్, ఆస్ట్రేలియా యొక్క కెప్టెన్ హ్యూ విబ్జెన్. అయితే ఈ అండర్-19 ప్రపంచ కప్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా దేశంలో ఈసారి జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మహిళల ఆసియా కప్ను ఏ దేశం గెలిచింది? ఆన్సర్ శ్రీలంక దేశం అండి. మహిళల ఆసియా కప్ గెలిచింది శ్రీలంక. ఇక్కడ కూడా మన ఇండియానే రన్నరప్గా నిలిచింది. అయితే ఈ మహిళల ఆసియా కప్ వచ్చేసి శ్రీలంక దేశంలో జరిగింది. ఎప్పుడు? 2024 జూలైలో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 కజకిస్తాన్లో జరిగిన ఎలోర్డా కప్లో బంగారు పథకాన్ని ఎవరు గెలిచారు? ఆన్సర్ నిఖిత్ జరీన్. హైదరాబాద్కు చెందిన నిఖిత్ జరీన్ గారు ఈ ఎలోర్డా కప్ను గెలవడం జరిగింది. నెక్స్ట్, 2024 రంజీ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ముంబై జట్టు అండి. 2024 రంజీ ట్రోఫీ గెలిచింది ముంబై జట్టు. అయితే ముంబై యొక్క కెప్టెన్ ఎవరయ్యా అంటే అజింక్య రహానే. అయితే ఈ రంజీ ట్రోఫీలో రన్నరప్గా నిలిచింది విదర్భ జట్టు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఐపీఎల్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? సో 2024 ఐపీఎల్ గురించి ఇక్కడ అడగడం జరిగిందండి. సో గెలిచిన జట్టు వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. ఇక్కడ రన్నర్గా గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. అయితే ఈ ఐపీఎల్ ఈసారి హోస్ట్ చేసిన దేశం వచ్చేసి మన ఇండియానే దీనిని హోస్ట్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ జరిగిన సీజన్ 17వ సీజన్. ఐపీఎల్ గురించి ఎక్కడైనా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో పూర్తిగా డీటెయిల్గా నేర్చుకోవాలి. అయితే ఈ ఐపీఎల్ అంటే 17వ సీజన్ ఐపీఎల్ 2024ను టైటిల్ స్పాన్సర్ ఎవరయ్యా అంటే టాటా ఐపీఎల్ అని ఈసారి స్పాన్సర్ చేయడం జరిగింది. దీంట్లో పర్పుల్ క్యాప్ అంటే అత్యధిక వికెట్లు తీసుకున్న వారికి ఈ పర్పుల్ క్యాప్ని ఇస్తారండి. పర్పుల్ క్యాప్ వచ్చేసి హర్షల్ పటేల్. టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్. ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు చేసిన వారికి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. సో విరాట్ కోహ్లీ గారికి ఆర్సీబీ టీం నుంచి ఈ ఆరెంజ్ క్యాప్ని ఇవ్వడం జరిగింది. అత్యంత విలువైన ఆటగాడుగా ఈసారి సునీల్ నారాయణ్ గారు నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఉమెన్స్ ప్రీమియం లీగ్ 2వ సీజన్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ టైటిల్ను గెలవడం జరిగిందంటే ఇక్కడ రన్నరప్గా నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే దీంట్లో ఆరెంజ్ క్యాప్ వచ్చేసి ఎల్లిస్ పెర్రీ ఆర్సీబీ టీం, పర్పుల్ క్యాప్ ప్రియాంక పాటిల్. సో ఆరెంజ్ క్యాప్ బ్యాట్స్మెన్కి ఇస్తారండి. బ్యాట్స్మెన్ అత్యధిక స్కోర్ చేసిన వారికి ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ వచ్చేసి బౌలర్కి అత్యధిక వికెట్లు తీసిన వారికి ఈ పర్పుల్ క్యాప్ ఇస్తారు. అయితే ఈ ఉమెన్స్ ప్రీమియం లీగ్ యొక్క ఫస్ట్ సీజన్ విన్నర్ ముంబై ఇండియన్స్, సెకండ్ సీజన్ ఆర్సీబీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మహిళల T20 ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ న్యూజిలాండ్ దేశం విన్నర్గా నిలిచిందండి. న్యూజిలాండ్ దేశం విన్నర్. ఇక్కడ రన్నర్గా నిలిచింది దక్షిణాఫ్రికా. సౌత్ ఆఫ్రికా రన్నర్గా నిలిచింది. అయితే ఈ హోస్ట్ చేసిన దేశం వచ్చేసి యూఏఈ అండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని. అయితే యాక్చువల్గా ఇది బంగ్లాదేశ్లో నిర్వహించాలి, కానీ అక్కడ రాజకీయ సంక్షోభం కారణంగా సో అక్కడ నుంచి ఈ వెన్యూను చేంజ్ చేసి యూఏఈలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత పురుషుల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గౌతమ్ గంభీర్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్ అనమాట. దీనిని మన ఇండియన్ ఛాంపియన్స్ అని గెలిచిందండి. ఇక్కడ రన్నర్గా గెలిచింది పాకిస్తాన్. అయితే దీనిని హోస్ట్ చేసిన దేశం అండి. సో ఇది 3 చోట్ల జరిగింది. బెర్లిన్లో ఒకటి, ప్యారిస్లో మరియు లండన్లో. ఈ 3 ప్లేసుల్లో ఈ వరల్డ్స్ ఛాంపియన్ ఆఫ్ లెజెండ్స్ అనే ట్రోఫీ జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్రో కబడ్డీ లీగ్ విజేత ఎవరు? మొన్న డిఎస్సిలో ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రో కబడ్డీ నుంచి అత్యధిక
స్కోర్ చేసింది ఎవరయ్యా అని రావడం జరిగింది. ఓకే, అయితే 2024 ప్రో కబడ్డీ లీగ్ విజేత వచ్చేసి పునేరి పల్టన్, రన్నర్గా నిలిచింది హర్యానా స్టీలర్స్. అయితే ప్రజెంట్ జరిగిన సీజన్ 10వ సీజన్ అండి. పాల్గొన్న జట్లు 12 జట్లు. అయితే ఈ ప్రో కబడ్డీ లీగ్ స్టార్ట్ అయిన సంవత్సరం 2014. అత్యధిక సార్లు గెలిచిన టీం వచ్చేసి పాట్నా పైరేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న అతిపెద్ద వయసు గల పురుష ఆటగాడు ఎవరు? సో చూడండి, ఇక్కడ ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం మనం. అయితే ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ గెలిచిన అతిపెద్ద వయసు గల ఆటగాడు రోహన్ బోపన్న గారు. అయితే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేత వచ్చేసి ఇక్కడ జనిక్ సిన్నర్, ఇటలీ దేశానికి చెందినవారు. ఉమెన్స్ సింగిల్ విన్నర్ ఆర్యానా సెబెలింకా. మెన్స్ డబుల్ విన్నర్ వచ్చేసి రోహన్ బోపన్న మరియు మాథ్యూ ఇబ్డెన్, ఈయన ఆస్ట్రేలియా దేశానికి చెందినవారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సో మహిళల సింగిల్స్ టైటిల్ వచ్చేసి ఈగా స్విటేకా, ఈమె పోలాండ్ దేశానికి చెందినవారండి. సో ఈమె సింగిల్స్ టైటిల్ను గెలిచింది ఎక్కడ? ఫ్రెంచ్ ఓపెన్లో. పురుషుల సింగిల్ గెలిచింది కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశానికి చెందినవారు. అయితే ఇక్కడ మెన్స్ డబుల్ గెలిచింది మార్సెలో అరేవాలో మరియు మెట్ ఫావిక్. ఉమెన్స్ డబుల్ కాకో గాఫ్ మరియు కాటెరినా సీనియాకోవా. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మాడ్రిడ్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ ఈగా స్వియాటెక్, ఈమె పోలాండ్ దేశానికి చెందినవారు. ఇక్కడ పురుషుల సింగిల్స్ విన్నర్ వచ్చేసి ఆండ్రీ రూబ్లివ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మియామి ఓపెన్ టోర్నమెంట్స్ మెన్స్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? చూడండి ఫ్రెండ్స్, మియామి ఓపెన్ టోర్నమెంట్ అన్నమాట ఇది. అయితే ఈ మియామి ఎక్కడుందయ్యా అంటే ఫ్లోరిడా దేశంలో ఉంటుందండి ఈ మియామి అనేది. సో ఇక్కడ ఓపెన్ టోర్నమెంట్ గెలిచింది మెన్స్ది జానిక్ సిన్నర్, మహిళలది గెలిచింది డానియల్ కాలిన్స్, అమెరికాకు చెందినవారు. సో ఈమె ఉమెన్స్ సింగిల్స్ గెలిచిందనమాట. అయితే ఇక్కడ ఈ మియామి ఓపెన్ టోర్నమెంట్లో డబుల్స్ గెలిచింది రోహన్ బోపన్న గారు మరియు మాథ్యూ ఎప్టెన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వింబుల్డన్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ కార్లోస్ అల్కరాజ్ అండి. పురుషుల సింగిల్స్ టైటిల్ విన్నర్ కార్లోస్ అల్కరాజ్. ఇక్కడ మహిళల సింగిల్స్ టైటిల్ వచ్చేసి బరోబరా క్రెజకోవా. నెక్స్ట్ క్వశ్చన్, 2024 యుఎస్ ఓపెన్ ఎవరు సింగిల్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలిచారు? యుఎస్ ఓపెన్లో సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలిచింది ఎవరు? ఆన్సర్ జెన్నిక్ సిన్నర్. ఓకే, అయితే మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ విన్నర్ వచ్చేసి ఆర్యానా సెబెలింకా. సో ఫ్రెండ్స్, ఇది మనం ఓన్లీ రివిజన్ వీడియో అండి. సో దానికోసమే త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం, డీటెయిల్స్ ఇవ్వకుండా. ఓకే, డీటెయిల్స్ అనేది మనకు వీక్లీ కరెంట్ అఫైర్లో భాగంగా అన్ని డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుందండి. ఈ 11 మంత్స్కి సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం కాబట్టి అంత టైం ఉండదు మనకు. సో అందుకని మనం త్వరగా రివిజన్ అంటే చేసుకుంటూ పోతున్నాం అన్నమాట. నెక్స్ట్, 2024 చైనా టెన్నిస్ ఓపెన్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ కార్లోస్ అల్కరాజ్. అయితే ఇక్కడ రన్నర్అప్గా నిలిచింది జెనిక్ సిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫీడే 100 అవార్డుల వేడుకలలో ఉత్తమ పురుష మరియు మహిళా క్రీడాకారిణి అవార్డు ఎవరికి లభించాయి? ఆన్సర్ మాగ్నస్ కార్లసన్ మరియు జూడిత్ పోల్గార్. జూడిత్ పోల్గార్ వచ్చేసి ఉమెన్ అండి. ఉమెన్లో మాగ్నస్ కార్లసన్, మేన్లో ఈయన ఎంపికయ్యారు. నెక్స్ట్, భారతదేశం యొక్క 84వ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ వైశాలి రమేష్ బాబు. ఈమె రమేష్ బాబు యొక్క సోదరి. నెక్స్ట్, 2024 నార్వే చెస్ టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మాగ్నస్ కార్లసన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు 85వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? 85వ చెస్ గ్రాండ్ మాస్టర్. ఆన్సర్ పి శ్యామ్ నిఖిల్. 84వ వారు వైశాలి రమేష్ బాబు. నెక్స్ట్, గ్రీస్లో జరిగిన జిఎం నార్మ్ టోర్నమెంట్లో తన 2వ గ్రాండ్ మాస్టర్ నార్మ్ను గెలిచిన మయాంక్ చక్రవర్తి పేరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. మయాంక్ చక్రవర్తి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ అస్సాం రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 2024 FIH ఉమెన్స్ హాకీ ప్రపంచ కప్ను ఏ దేశం గెలిచింది?
ఆన్సర్ నెదర్లాండ్ దేశం అండి ఈ FIH ఉమెన్స్ ప్రపంచ కప్ హాకీని గెలవడం జరిగింది. అయితే ఈ మొదటిసారిగా జరిగిన దీంట్లో రన్నరప్గా నిలిచింది మన ఇండియా అండి. ఇది ఎక్కడ జరిగింది అయ్యా అంటే ఒమెన్ దేశంలో దీనిని నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 2024 FIH పురుషుల హాకీ ప్రపంచ కప్ను ఏ దేశం గెలిచింది? ఆన్సర్ వచ్చేసి నెదర్లాండ్ అండి. కానీ పురుషులలో ఈ మలేషియా దేశం రన్నరప్గా నిలిచింది. మహిళలలో మన ఇండియా రన్నరప్గా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీని ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ జపాన్ దేశం. ఇక్కడ రన్నరప్గా నిలిచింది పాకిస్తాన్. అయితే ఈ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించిందయ్యా అంటే హాకీ క్రీడకు సంబంధించింది. అయితే ఈ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీలో మన ఇండియా పాల్గొనేదండి. ఎందుకంటే ప్యారిస్ ఒలింపిక్స్కు ప్రిపేర్ అవుతున్న సందర్భంగా దీనిని అవాయిడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2023 వార్షిక హాకీ ఇండియా బెస్ట్ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? చూడండి ఫ్రెండ్స్, 2023 వార్షిక హాకీ ఇండియా బెస్ట్ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనమాట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అన్నీ గుర్తుంచుకోవాలి కంపల్సరీగా. అయితే ఫీమేల్ అవార్డు వచ్చేసి సలీమా టేటే గారు, బెస్ట్ మేల్ ప్లేయర్ వచ్చేసి హార్దిక్ సింగ్, మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అశోక్ కుమార్, గోల్ కీపర్ వచ్చేసి PR శ్రీజేష్కి వచ్చిందండి. మహిళల అండర్-21 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, సో మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి సలీమా టేటే, అండర్-21 వచ్చేసి దీపికా సొరెంగ్, అండర్-21 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురుషులలో చూసుకుంటే అరిజిత్ సింగ్ హుండాల్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఆసియా హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారత్ ఏ జట్టును ఓడించింది? ఆన్సర్ చైనా జట్టును చైనాలోనే ఓడించడం జరిగిందన్నమాట. అయితే ఇది జరిగిన ఎడిషన్ వచ్చేసి 8వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సుల్తాన్ జోహార్ కప్ హాకీ టోర్నమెంట్లో ఏ దేశం గెలిచింది? ఆన్సర్ గ్రేట్ బ్రిటన్ అండి, సుల్తాన్ జోహార్ కప్ హాకీ టోర్నమెంట్. అయితే ఇక్కడ రన్నరప్గా నిలిచింది ఆస్ట్రేలియా దేశం. జరిగింది మలేషియాలో. ఎడిషన్ వచ్చేసి 12వ ఎడిషన్. మన ఇండియా ఇక్కడ 3వ స్థానంలో నిలవడం అనేది జరిగింది దీంట్లోనండి సుల్తాన్ జోహార్ కప్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఆర్చరీ ఆసియా కప్లో కుముద్ సైని ఏ పథకాన్ని సాధించారు? ఆన్సర్ బంగారు పథకం. ఎక్కడ? దక్షిణ కొరియాలోనే, ఇది సువాన్లో జరిగింది. నెక్స్ట్, 2024 బ్యాచ్ ఓపెన్ ఛాలెంజర్ స్క్వాష్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? బ్యాచ్ ఓపెన్ ఛాలెంజర్ స్క్వాష్ సింగిల్స్ టైటిల్. ఆన్సర్ వి సెంథిల్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 UFC లూయిస్ విల్లేలో జరిగిన అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్లో మొదటిసారి గెలిచిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ పూజా తోమర్ అండి. సో మన ఇండియా ఫస్ట్ టైం ఈ అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్స్లో మన ఇండియన్ ఫస్ట్ టైం ఇక్కడ గెలవడం జరిగింది. ఈమె పూజా తోమర్ అండి, ఉత్తరప్రదేశ్కు చెందినవారు. అయితే ఈమె బ్రెజిల్కు చెందిన రియాన్ డోస్ షాంటోస్ను ఓడించడం అనేది జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, 2024 ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ యొక్క ఉమెన్స్ సింగిల్స్ టైటిల్. ఆన్సర్ ఈగా స్వీటేక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ నగరంలో 2025 బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇస్తుంది? చూడండి ఫ్రెండ్స్, ఇది 2025లో జరుగుతుందండి. ఏమిటి? బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ అనమాట. ఆన్సర్ అసోంలోని గౌహతిలో ఇది జరుగుతుంది. బార్సిలోనాలోని ట్రైబ్రిస్ చేబెట్ అనే మహిళ ఇటీవల ప్రపంచ 5 కిలోమీటర్ రికార్డును బదులు కొట్టడం జరిగిందండి. సో ఆమె ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ కెన్యా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, హిల్బ్రోన్ నెకార్ కప్ 2024 ATP ఛాలెంజర్స్ టెన్నిస్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సుమిత్ నాగల్. నెక్స్ట్, 2024 షూటింగ్ ఉమెన్స్ వరల్డ్ కప్ 50 మీటర్ల పిస్టల్లో ఏ భారతీయ క్రీడాకారి, ఈమె పేరు షిఫ్ట్ కౌర్ సౌమ్రా, ఏ పథకం గెలిచింది? ఆన్సర్ కాంస్య పథకం ఇక్కడ గెలవడం జరిగిందండి. ఇది జరిగింది జర్మనీలోని మ్యూనిచ్లో. నెక్స్ట్ క్వశ్చన్, T20 మ్యాచ్లో 12,000 పరుగులు చేసిన మొదటి భారతీయ బ్యాట్స్మెన్ ఎవరు? వెరీ ఇంపార్టెంట్ కూడా ఇది. ఆన్సర్ విరాట్ కోహ్లీ గారు
12,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మెన్గా T20లో నిలవడం జరిగింది. నెక్స్ట్ 2024 థామస్ కప్ ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ చైనా దేశం అండి ఈ థామస్ కప్ గెలవడం జరిగింది. ముందుగా చూడండి ఫ్రెండ్స్, ఈ థామస్ కప్ అంటే ఇది ఒక బ్యాడ్మింటన్కు సంబంధించిన టోర్నమెంటు. థామస్ కప్ అనేది పురుషులకి మరియు ఉబేర్ కప్ అనేది మహిళలకి, ఈ రెండింటికి ఈ టోర్నమెంట్ ఉంటుందండి. ఈ 2 టోర్నమెంట్లను చైనా దేశం గెలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్స్లు కొట్టిన ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాట్స్మెన్? ఆన్సర్ రోహిత్ శర్మ గారు. అయితే 12,000 పరుగులు చేసింది విరాట్ కోహ్లీ, 600 సిక్స్లు కొట్టింది రోహిత్ శర్మ, 10,000 పరుగులు స్పీడ్గా చేసింది బాబర్ అజమ్ పాకిస్తాన్కు చెందిన బాబర్ అజమ్ 10,000 పరుగులు స్పీడ్గా చేసిన వ్యక్తిగా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జూన్ ISSF ప్రపంచ కప్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? చూడండి, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో. ఆన్సర్ సరబ్జోత్ సింగ్. ఇది కూడా జర్మనీలోనే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలిచిన మొదటి భారతీయ మ్యారథాన్ రన్నర్ పేరేమిటి? ఆన్సర్ మాన్ సింగ్. ఎక్కడండి? ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ 2025 ఏషియన్ యూత్ పారా గేమ్స్ను ఏ దేశం నిర్వహిస్తుంది? సో 2025లో జరిగే ఏషియన్ యూత్ పారా గేమ్స్ను ఏ దేశం నిర్వహించనుంది? ఆన్సర్ ఉజ్బెకిస్తాన్ దేశం అన్నమాట. అయితే ఈ ఏషియన్ పారాలింపిక్స్ కమిటీ మరియు ఆసియా యూత్ పారాలింపిక్స్ గేమ్స్ ఈ 2 కలిసి ఇక్కడ ఒక కొత్త గేమ్ను పెడుతున్నారండి. దాని పేరు ఆర్మ్స్ రెజ్లింగ్. ఓకే, ఇక్కడ ఈ కొత్త గేమ్ని ఇక్కడ ఆడించబోతున్నారు. నెక్స్ట్, ఇటీవల ఏ ఆటగాడు 2023 ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు? ఆన్సర్ విరాట్ కోహ్లీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 భువనేశ్వర్లో జరిగిన నేషనల్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీలలో చూడండి, నేషనల్ ఫెడరేషన్ క్లబ్ అథ్లెటిక్స్ పోటీలలో అబా ఖతువా, ఈమె పేరు చూడండి, అబా ఖతువా ఏ పథకం సాధించింది? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బంగారు పథకం అండి, బంగారు పథకం. ఈమె షార్ట్ పుట్లో ఈ బంగారు పథకం సాధించిందనమాట. సో కొంచెం ఇక్కడ మిస్ అయింది. అయితే ఈ అబా ఖతువా మహిళల షార్ట్ పుట్లో 18.41 మీటర్ల భారీ త్రోతో ఈ జాతీయ రికార్డును కూడా ఇక్కడ నెలకొల్పడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2029 AFC ఉమెన్స్ ఆసియా కప్కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా దేశం. దానికంటే ముందు 2026లో కూడా జరుగుతుంది. దీనిని ఉజ్బెకిస్తాన్ దేశం ఆతిథ్యం ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ ది వరల్డ్ బిలియర్డ్స్ మ్యూజియం చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ ది వరల్డ్ బిలియర్డ్స్ మ్యూజియంలో చేరిన భారతదేశపు బిలియర్డ్స్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ పంకజ్ అద్వానీ. అయితే ఈ బిలియర్డ్స్ మ్యూజియం అనేది చైనాలోని షాంగ్రోంలో ఉంటుంది. నెక్స్ట్, సర్ రిచర్డ్స్ హ్యాడ్లీ పథకాన్ని గెలిచిన అతిపిన్న వయస్కుడైన క్రికెటర్, వెరీ ఇంపార్టెంట్ అంటే సర్ రిచర్డ్స్ హ్యాడ్లీ పథకాన్ని గెలిచిన అతిపిన్న వయస్కుడైన ఆటగాడు రచిన్ రవీంద్ర ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ న్యూజిలాండ్ దేశం. సో ఈయన మన ఇండియన్ అండి, ఇండో న్యూజిలాండ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2023 సూపర్ లీగ్ ఎవరు గెలిచారు? సో ఈ 2023 దాదాపుగా నవంబర్ నుంచి జూలై వరకు జరిగిందండి. సో ఈ సూపర్ లీగ్ని గెలిచింది ముంబై సిటీ, దీనిని గెలిచింది. ఇక్కడ రన్నర్గా నిలిచింది మోహన్ బగాన్ సూపర్ జైంట్. నెక్స్ట్, FIH వార్షిక అవార్డులలో ఉమెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చూడండి ఫ్రెండ్స్, FIH అవార్డులలో ఉమెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సవిత గారండి, మన ఇండియన్. అయితే ఇక్కడ FIH అని అంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. సో ఈ అవార్డు ఇచ్చింది ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. ఎవరికండి? సవిత గారికి. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-17 ఎలైట్ యూత్ లీగ్ 2023-24 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ క్లాసికల్ ఫుట్బాల్ అకాడమీ. నెక్స్ట్, ఇటీవల చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్ను
ఎవరు గెలుచుకున్నారు? సో చెన్నైలో జరిగిన ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ సుమిత్ నాగల్ అండి. సో ఈయన వచ్చేసి ఇటలీకి చెందిన లూకార్ నార్డిని ఓడించి ఈ టైటిల్ను గెలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, బీసీసీఐ ఏ భారతీయ క్రికెట్ గౌరవార్థం జెర్సీ నంబర్ 7ని రిటైర్ చేసింది? ఆన్సర్ ఎంఎస్ ధోని యొక్క జెర్సీ నెంబర్ 7ని ఇటీవల రిటైర్ చేయడం జరిగిందండి. అంటే ఇక ముందు ఈ జెర్సీ నెంబర్ 7ని ఎవరికి ఇవ్వరు. సో ఈయనలాగానే అంతకు ముందే సచిన్ టెండూల్కర్ గారి 10వ నెంబర్ జెర్సీని కూడా రిటైర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, 2024 ఆసియా కప్ ఏఎఫ్సి అండర్-23 పురుషుల విభాగంలో ఏ దేశం గెలిచింది? చూడండి ఫ్రెండ్స్, ఆసియా కప్లోని ఏఎఫ్సి అండర్-23 పురుషుల విభాగం అన్నమాట. సో దీన్ని గెలిచింది జపాన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అయిన అనురాగ్ సింగ్ ఠాకూర్ చెస్ ఒలింపియాడ్ టార్చ్ను ఏ దేశానికి అందజేశారు? ఆన్సర్ హంగేరీ దేశం. అయితే 45వ చెస్ ఒలింపియాడ్కు హంగేరీ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. సో దానివల్ల ఈ టార్చ్ను హంగేరీ దేశానికి అందివ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, 2024 బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో ఏ దేశ మహిళల జట్టు బంగారు పథకాన్ని గెలిచింది? దేంట్లోనండి? బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ ఇది. ఆన్సర్ మన ఇండియా గెలవడం ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? చూడండి, ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. ఆన్సర్ చైనాలోని నింగ్బో నగరం ఈ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వబోతుందండి. అయితే ఇది 2024లో మనామా, బహ్రెయిన్లోని మనామాలో జరుగుతుంది. 2025లో నార్వేలోని ఫోర్డ్లో జరుగుతుంది. సో 2024 మనామా, 2025 ఫోర్డ్, 2026 నింగ్బో. సో ఈ 3 కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరిగిన 2024 ఆసియా ఛాంపియన్షిప్లో మొదటి ఏ భారతీయ జిమ్నాస్టిక్స్ బంగారు పథకాన్ని గెలిచారండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటీవల ఈమె రిటైర్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. సో ఈమె పేరు దీపా కర్మాకర్ అండి. ఇటీవల ఈమె రిటైర్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జిమ్నాస్టిక్స్లో బంగారు పథకం గెలిచిన మొదటి మన ఇండియన్ ప్లేయర్. నెక్స్ట్, 2024 ఇరాక్లోని బాగ్దాద్లో జరిగిన ఆర్చరీ ఆసియా కప్ను భారత్ ఎన్ని పథకాలతో ముగించింది? సో ఇరాక్లోని బాగ్దాద్లో ఇటీవల ఆర్చరీ ఆసియా కప్ అనేది జరిగిందండి. దీంట్లో ఇండియా పథకాలు గెలిచింది. మొత్తం 14 పథకాలను మన ఇండియా గెలిచిందండి. వాటిలో 9 స్వర్ణాలు, 4 రజతాలు మరియు 1 కాంస్యం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జూన్లో స్విట్జర్లాండ్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెట్ గ్రాండ్ ప్రిక్స్లో 2 బంగారు పథకాలను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సౌరభ్ శర్మ, హిమాచల్ ప్రదేశ్కు చెందినవారు. నెక్స్ట్, దోహో డైమండ్ లీగ్లో జావెలిన్ త్రోలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? సో ఇది దోహోలో జరిగిందండి. దోహోలోని డైమండ్ లీగ్ అనమాట. దీంట్లో మొదటి స్థానంలో నిలిచింది జాకుబ్ వాడ్లెచ్. ఈయన చెక్ రిపబ్లిక్ చెందినవారండి. నీరజ్ చోప్రా సెకండ్ ప్లేస్లో నిలిచారు. మన ఇండియా నుంచి నీరజ్ చోప్రా గారు సెకండ్ ప్లేస్లో ఇక్కడ నిలవడం జరిగింది. ఎంత అండి చూడండి, ఇక్కడ 38, ఇక్కడ 36 అండి. జస్ట్ 2 సెంటీమీటర్లతో మొదటి స్థానంలో నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత తొలి మహిళా జ్యూరీ సభ్యురాలుగా ఎవరు ఎంపికయ్యారు? ఇక్కడ క్వశ్చన్ కొంచెం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఒలింపిక్స్కు భారత తొలి మహిళా సభ్యురాలు వచ్చేసి ఈమె పేరు బిల్కిస్ మీర్. ఈమె 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఈమె ఎంపిక అవ్వడం జరిగిందండి సభ్యురాలుగా. సో బిల్కిస్ మీర్ గారు ఈమె జమ్మూ కాశ్మీర్కు చెందినవారు. నెక్స్ట్, ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారతదేశం ఎన్ని బంగారు పథకాలను గెలిచింది? చూడండి, ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనమాట. దీంట్లో ఇండియా 3 పథకాలను గెలిచిందండి. 3 బంగారు పథకాలు, 1 రజత పథకం. పథకాల పట్టికలో మన ఇండియా స్థానం వచ్చేసి 5వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, చైనీస్ తైపీలో జరిగిన 2024 తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్లో ఉమెన్స్ లాంగ్ జంప్ ఈవెంట్లో ఏ భారత అథ్లెట్ బంగారు పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ నయనా జేమ్స్. నెక్స్ట్, 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ అండి. వెరీ ఇంపార్టెంట్ అండి. 2027లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ ఇంగ్లాండ్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, 2024
యునైటెడ్ కప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? చూడండి ఫ్రెండ్స్, యునైటెడ్ కప్ టైటిల్ అనమాట. ఆన్సర్ జర్మనీ దేశం. ఇక్కడ రన్నర్అప్గా నిలిచింది పోలాండ్ దేశం. ఇది హోస్ట్ చేసింది సిడ్నీ అనమాట. నెక్స్ట్, IWF ప్రపంచ కప్ ఉమెన్స్లో 55 కిలోల ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్న భారత వెయిట్ లిఫ్టర్ ఎవరు? ఆన్సర్ బింద్యారాణి దేవి. ఈమె భారత వెయిట్ లిఫ్టర్ అండి. ఎక్కడ? ప్రపంచ కప్లో. ఇది 55 కిలోల విభాగంలో ఈమె కాంస్య పథకాన్ని గెలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫెడరేషన్ కప్ పురుషుల జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ను ఎవరు సాధించారు? ఆన్సర్ నీరజ్ చోప్రా అండి. ఫెడరేషన్ కప్ వచ్చేసి ఇటీవల జరిగింది కదా ఇండియాలోనే, సో దీంట్లో గోల్డ్ మెడల్ సాధించారు. నెక్స్ట్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-17 ఎలైట్ యూత్ లీగ్లో చూడండి, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క అండర్-17 ఎలైట్ యూత్ లీగ్లో 2023-24 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ క్లాసిక్ ఫుట్బాల్ అకాడమీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఏ దేశంతో 2024 SAFF అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 ఛాంపియన్షిప్ను ఉమ్మడి విజేతగా ప్రకటించింది? ఆన్సర్ బంగ్లాదేశ్ మరియు మన ఇండియాలను అండర్-19లో ఉమ్మడి విజేతలుగా అంటే 2 దేశాలను విజేతగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బృహత్ సోమ అండి. ఇండో అమెరికన్ అయిన బృహత్ సోమ గారు దీనిని గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్, జర్మనీలో జరుగుతున్న బాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? చూడండి ఫ్రెండ్స్, బాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారన్నమాట? ఆన్సర్ తన్వి శర్మ గారు. సో ఈ భారత యువ షట్లర్ అయిన తైవాన్కు చెందిన వాంగ్ పియును ఓడించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రోటాక్స్ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ ట్రోఫీని గెలుచుకున్న మొదటి మహిళా రేసర్ ఎవరు? ఆన్సర్ అతికా మీర్. ఈమె జమ్మూ కాశ్మీర్కు చెందినవారు. అయితే ఈ రోటాక్స్ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ ట్రోఫీ అనేది హోస్ట్ చేసిన దేశం ఫ్రాన్స్ దేశం. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలుగా మరోసారి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ నీతా అంబానీ గారండి. అంతకుముందు 2016లో జరిగిన ఒలింపిక్లలో ఈమె సభ్యురాలుగా కూడా ఎంపికైంది. నెక్స్ట్ క్వశ్చన్, IOC ద్వారా ఒలింపిక్ ఆర్డర్ను పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ అభినవ్ బింద్రా అండి. ఒలింపిక్ ఆర్డర్ను పొందిన మొదటి ఇండియన్ అభినవ్ బింద్రా గారు. షూటింగ్లో ఈయన ఎక్స్పర్ట్ అనమాట. ఈయన ఎప్పుడు అందుకున్నారు? 2024 ఆగస్టులో అందుకోవడం జరిగింది. అయితే ఈయన బీజింగ్ ఒలింపిక్ అంటే 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్లో వ్యక్తిగత బంగారు పథకం గెలిచిన మొదటి వ్యక్తి కూడా ఈ అభినవ్ బింద్రా గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ మనోలా మార్క్వేజ్ అండి. స్పెయిన్ దేశానికి చెందినవారు. సో ఫుట్బాల్ యొక్క జట్టు కోచ్ వచ్చేసి మనోలా మార్క్వేజ్, క్రికెట్ జట్టు యొక్క కోచ్ వచ్చేసి గౌతమ్ గంభీర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 స్వీడిష్ టెన్నిస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? స్వీడిష్ టెన్నిస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్. ఆన్సర్ నూనో బోర్గేస్, పోర్చుగల్ దేశానికి చెందినవారు. ఇక్కడ రన్నర్అప్గా నిలిచింది రఫెల్ నాదల్. నెక్స్ట్, 2024 AIFF ఉత్తమ మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణి అవార్డు ఎవరికి వచ్చింది? ఉత్తమ మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణి అవార్డు దేంట్లోనండి? AIFF. ఆన్సర్ ఇందుమతి కతిరేషన్, తమిళనాడుకు చెందినవారండి. పురుషుల ప్లేయర్ వచ్చేసి లిలియాన్ జూలా జాంగ్టే. వరుసగా రెండవసారి ఈయన ఈ అవార్డుకి ఎంపిక అవ్వడం జరిగిందండి. మహిళల ఇందుమతి కతిరేషన్. అయితే AIFF అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ద్వారా ఈ అవార్డులు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో మొదటి ఒలింపిక్ ఎస్పోర్ట్స్ గేమ్ని ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? ఆన్సర్ UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఏం గేమ్స్ అండి? ఒలింపిక్ ఎస్పోర్ట్స్ గేమ్స్. నెక్స్ట్,
2024 సెయింట్ డేనిస్ రీయూనియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ టైటిల్ను ఎవరు గెలిచారు? సెయింట్ డేనిస్ రీయూనియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్. ఆన్సర్ తరుణ్ మన్నేపల్లి, తెలంగాణకు చెందినవారు. అయితే ఇక్కడ పురుషులదైతే తరుణ్ మన్నేపల్లి అండి. మహిళల బ్యాడ్మింటన్ విజేత వచ్చేసి తస్మిన్ మీర్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 జూలైలో సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన పురుషుల ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో ఎవరు గెలిచారు? చూడండి ఫ్రెండ్స్, ఇది సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది. ఏమిటండి? ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ అనమాట. దీనిని గెలిచింది ధ్రువ సిత్వాలా. సో ఈ ధ్రువ సిత్వాలా అనేది పంకజ్ అద్వానీ గారిని ఓడించడం జరిగింది. సో ఇందాక మనం చెప్పుకున్నాం, వరల్డ్ బిలియర్డ్స్ మ్యూజియంలో చోటు సంబంధించిన మొదటి వ్యక్తి పంకజ్ అద్వానీ. నెక్స్ట్ క్వశ్చన్. 2030 వింటర్ ఒలింపిక్స్ ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఫ్రాన్స్ దేశం. అయితే దీనికంటే ముందు 2026 వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి ఇటలీలోని మిలాన్ మరియు కాటినాలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చే విద్యా సంవత్సరంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని ఇటీవల ప్రకటించారు? ఆన్సర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్. ఒలింపిక్స్లో పథకం సాధించిన అతిపెద్ద వయసు గల వ్యక్తి ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇప్పుడు. ఆన్సర్ నోవాక్ జోకోవిచ్. అయితే ఈయన 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ బంగారు పథకం గెలిచారండి. సో అతిపెద్ద వయసు గల వ్యక్తి నోవాక్ జోకోవిచ్. ఒలింపిక్స్ పథకాన్ని గెలిచిన అతిపిన్న వయస్కుడు వచ్చేసి అమన్ సెహ్రావత్ అండి. మన ఇండియన్ రెస్లర్ అయిన అమన్ సెహ్రావత్ గారు అతి పిన్న వయసుడుగా ఈయన ఒలింపిక్ పథకాన్ని గెలిచారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు భారత బృందం ఫ్లాగ్ బేరర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుమిత్ యాంటిల్ మరియు భాగ్యశ్రీ జాదవ్. నెక్స్ట్. ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలలో భారతదేశం యొక్క ఫ్లాగ్ బేరర్. చూడండి, ప్రారంభ వేడుకలకు సుమిత్ యాంటిల్ మరియు భాగ్యశ్రీ జాదవ్ గారు. అయితే ముగింపు వేడుకలకు మను బకర్ మరియు పిఆర్ శ్రీజేష్. మను బకర్ గారు ఈమె షూటింగ్ ప్లేయర్ అండి. సో ఒకే ఒలింపిక్లో 2 పథకాలు గెలిచిన ఒకే ఒక ఇండియన్ అండి ఈ మను బకర్ గారు. ఓకే. పిఆర్ శ్రీజేష్ హాకీ గోల్ కీపర్. అయితే ఈ ప్రారంభ వేడుకలకు ఫ్లాగ్ బేరర్ వచ్చేసి పివి సింధు మరియు శరత్ కమల్. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి గ్లోబల్ ఉమెన్స్ కబడ్డీ లీగ్ ఎక్కడ జరుగుతుంది? మొదటి గ్లోబల్ ఉమెన్స్ కబడ్డీ లీగ్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ హర్యానాలో. నెక్స్ట్. సౌత్ ఆఫ్రికా T20 లీగ్ యొక్క అంబాసిడర్. చూడండి ఫ్రెండ్స్, సౌత్ ఆఫ్రికా T20 లీగ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్. ఆన్సర్ మన క్రికెటర్ అయిన దినేష్ కార్తిక్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో ఉన్న జియా రాయ్ ఈ క్రీడతో సంబంధం కలదు? ఆన్సర్ స్విమ్మింగ్. అయితే ఈమె పారా స్విమ్మర్ అండి. ఈమె వచ్చేసి పారా స్విమ్మర్ అనమాట. ఈ జియా రాయ్ గారు ఇంగ్లీష్ ఛానల్ను విజయవంతంగా ఈదుతూ, అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలుగా మరియు అత్యంత వేగంగా ఈ ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన పారా స్విమ్మర్గా ఈమె నిలిచారు. సో చూడండి ఫ్రెండ్స్, అత్యంత పిన్న వయస్కురాలు మరియు అత్యంత వేగంగా ఈదిన ఈ మహిళ పారా స్విమ్మర్. నెక్స్ట్ క్వశ్చన్. 2025 పురుషుల T20 ఆసియా కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ మన ఇండియా. నెక్స్ట్. 2024 4వ ఎడిషన్ దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఏంటండి? దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. ఆన్సర్ మన ఇండియా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. 2024 డ్యూరాండ్ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్. అయితే దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 133వ ఎడిషన్. నెక్స్ట్. స్పెయిన్లో జరిగిన మహిళల రెజ్లింగ్ అండర్-20 ఛాంపియన్షిప్లలో ఏ విభాగంలో జ్యోతి బేర్వాల్ బంగారు పథకం సాధించింది? ఆన్సర్ 76 కిలోల విభాగం. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఇంటర్ కాంటినెంటల్ కప్ యొక్క పురుషుల ఫుట్బాల్ టోర్నమెంట్ను ఏ దేశం గెలుచుకుంది? చూడండి, పురుషుల ఫుట్బాల్ టోర్నమెంట్ను గెలుచుకున్న దేశం. ఆన్సర్ సిరియా దేశం అండి. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 4వ ఎడిషన్.
నెక్స్ట్ 38వ సమ్మర్ నేషనల్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఎప్పుడండి? 2025 జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఏమిటండి? సమ్మర్ నేషనల్ గేమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇరానీ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? 2024 ఇరానీ కప్. ఆన్సర్ ముంబై జట్టు. ఇక్కడ రన్నరప్ గెలిచింది రెస్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ రన్నరప్గా నిలిచింది. నెక్స్ట్, 2025లో మొదటి ఖోఖో ప్రపంచ కప్ ఏ దేశంలో జరుగుతుంది? ఆన్సర్ మన భారతదేశంలో. నెక్స్ట్, మొదటి గ్లోబల్ ఉమెన్స్ కబడ్డీ లీగ్. చూడండి ఫ్రెండ్స్, మొదటి గ్లోబల్ ఉమెన్స్ కబడ్డీ లీగ్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ హర్యానాలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంట్ టూర్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంట్ టూర్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మ్యాక్సిమం ఎగ్జామ్లో వస్తుంది. ఆన్సర్ గుల్వీర్ సింగ్ గారు. అయితే ఈ అథ్లెటిక్ కాంటినెంట్ టూర్ వచ్చేసి జపాన్ దేశం హోస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ గుల్వీర్ సింగ్ గారు ఇక్కడ ఒక రికార్డును నెలకొల్పారండి. ఏమిటంటే 5 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల 11.82 సెకండ్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డుని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. దీనిలోనండి అథ్లెటిక్ కాంటినెంటల్ టూర్లో. నెక్స్ట్, 50 అంతర్జాతీయ గోల్ను సాధించిన మొదటి భారతీయ మహిళా ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు? సో మన ఇండియా నుంచి మొదటి మహిళా ఫుట్బాల్ ప్లేయర్ అండి, 50 గోల్ చేసిన మహిళ. ఆన్సర్ బాలాదేవి. ఈమెను గోల్ మిషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్కి ఎవరు ఎంపికయ్యారు? ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్కి ఎవరు ఎంపికయ్యారు? సో వీళ్ళు ముగ్గురు ఎంపిక అవ్వడం జరిగిందండి. సో సింగిల్స్ చూసుకుంటే షరపోవా గారు రష్యా దేశం నుంచి, డబుల్స్లో చూసుకుంటే వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి. సో వీళ్ళు బాబ్ బ్రయాన్ మరియు మైక్ బ్రయాన్. సో వీళ్ళిద్దరిని కలిసి ఈ 2025 ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎంపిక చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఏసీసీ పురుషుల ఆసియా ఎమర్జింగ్ కప్ ఏ దేశం గెలిచింది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ ఏ. ఇక్కడ రన్నరప్గా నిలిచింది శ్రీలంక ఏ. ఎడిషన్ 6వ ఎడిషన్ అండి. హోస్ట్ చేసిన దేశం ఒమన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్లో భారతదేశ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎన్ని పతకాలు సాధించారు? ఆన్సర్ 24 పతకాలు. ఇక్కడ ఈ 24 పతకాల్లో 6 బంగారు పతకాలు, 9 రజతాలు మరియు 9 కాంస్యాలు. అయితే ఈ ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ ఎక్కడ జరిగిందయ్యా అంటే జపాన్లోని టోక్యోలో ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అక్టోబర్లో విడుదలైన విట్నెస్ పుస్తకం ఎవరి యొక్క ఆత్మకథ? ఆన్సర్ సాక్షి మాలిక్ గారిదండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. సాక్షి మాలిక్ యొక్క ఆత్మకథ విట్నెస్ అండి. సాక్షి మాలిక్ గారు వ్రెజ్లింగ్కి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఇండియా ఎన్ని పతకాలు సాధించింది? ఆన్సర్ 9 పతకాలండి. వాటిలో గోల్డ్ 1, సిల్వర్ 2 మరియు బ్రోంజ్ 6 పతకాలు. అయితే ఈ గోల్డ్ పతకం గెలిచింది చిరాగ్ చిక్కరా, పురుషుల 57 కేజీల విభాగం. అయితే ఈ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది అల్బేనియా దేశంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఆసియన్ ఆర్మ్ రెజ్లింగ్ కప్ పతకాల పట్టికలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ కజకిస్తాన్ అండి. ఫస్ట్ ప్లేస్ కజకిస్తాన్, సెకండ్ మన ఇండియా. అయితే ఈ ఆసియన్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది మన ఇండియానే హోస్ట్ చేయడం జరిగింది. ఇది ముంబైలో జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అండర్-19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి అయిన ఈమె క్రిషా వర్మ ఏ పథకం గెలిచింది? చూడండి, క్రిషా వర్మ పథకం గెలిచింది గోల్డ్ పథకం. అయితే ఈ అండర్-19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది హోస్ట్ చేసింది కొలరాడో, అమెరికాలోనిది. నెక్స్ట్, స్విస్ ఓపెన్ ఇండోర్ ఆర్చరీలో భారత్కు చెందిన అతాను దాస్ ఏ పథకం గెలిచారు? ఆన్సర్ బ్రోంజ్ పథకం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఎస్ఏఎఫ్ఎఫ్ మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ దేశం గెలిచింది? ఆన్సర్ బంగ్లాదేశ్. రన్నరప్గా నేపాల్. దీనిని హోస్ట్ చేసిన దేశం
నేపాల్ దేశం. నెక్స్ట్, అండర్-19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పతకాలు గెలిచింది? ఆన్సర్ 17 పతకాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ యొక్క సూపర్ ఫెదర్ వెయిట్ వరల్డ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మందీప్ జంగ్రా. అయితే ఇక్కడ రన్నరప్గా నిలిచింది కానర్ మకంతోష్, బ్రిటన్కు చెందినవారు. హోస్ట్ చేసిన దేశం వచ్చేసి కైమన్ ఐలాండ్స్ ఇక్కడ హోస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ మందీప్ జంగ్రా గారికి 2015లో అర్జున అవార్డుతో కూడా సత్కరించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫార్ములా 1 మియామి గ్రాండ్ ప్రిక్స్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ల్యాండో నోరిస్. నెక్స్ట్, 2024 F1 మొనాకో గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ చార్లెస్ లెక్లెర్క్. నెక్స్ట్, 2024 F1 జపనీస్ గ్రాండ్ ప్రి విజేత ఎవరు? ఆన్సర్ మాక్స్ వెర్స్టెప్పెన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫార్ములా 1 ఎమిలియా రోమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ మ్యాక్స్ వెర్స్టెప్పెన్. నెక్స్ట్, 2024 ఫార్ములా 1 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ కార్లోస్ సైంజ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫార్ములా 1 కెనేడియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ మాక్స్ వెర్స్టెప్పెన్. నెక్స్ట్, 2024 ఫార్ములా 1 సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ లూయిస్ హామిల్టన్. నెక్స్ట్, 2024 సింగపూర్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రి విజేత ఎవరు? ఆన్సర్ ల్యాండో నోరిస్. సో ఫ్రెండ్స్, దీంతో మనకు జనవరి నుంచి నవంబర్ వరకు జరిగిన స్పోర్ట్స్ కరెంట్ అఫైర్ అండి మొత్తం అప్డేట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మనకు ఈ పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది. దానిని మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.